ట్రంప్ మన ప్రధానిని కిడ్నాప్ చేస్తే అని కామెంట్ చేసిన కాంగ్రెస్ లీడర్ వెనిజులాలో అక్రమంగా చొరబడి వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదరోను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకెళ్లిన అమెరికా బలగాలు. అయితే దీనిపై కాంగ్రెస్ సీనియర్ లీడర్ పృథ్వీరాజ్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. వెనిజులా అధ్యక్షుడిని ట్రంప్ బందీ చేసిన విషయాన్ని చెప్తూ ట్రంప్ మన ప్రధానిని కిడ్నాప్ చేస్తారా అని పృథ్వీరాజ్ ప్రశ్నించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయమైన అంశమైంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోపై అమెరికా ఇటీవల తీసుకున్న కఠిన చర్యలు, ఆ దేశ అంతర్గత రాజకీయాల్లోకి ట్రంప్ అనుసరిస్తున్న విధానాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ నేత ఈ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. అమెరికా తన ప్రయోజనాల కోసం ఏ దేశాధినేతనైనా లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉందని, అది మన దేశ సార్వభౌమత్వానికి ముప్పు అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పనామా లేదా వెనిజులా వంటి దేశాల్లో అమెరికా జోక్యాన్ని పృథ్వీరాజ్ ఉదాహరణగా గుర్తు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఇవి కేవలం ప్రధాని మోడీని కించపరచడమే కాకుండా భారత ప్రజాస్వామ్యాన్ని, అంతర్జాతీయంగా దేశానికి ఉన్న ప్రతిష్టను అవమానించడమని మండిపడింది. భారత్ ఓ అగ్రరాజ్యమని, వెనిజులా వంటి చిన్న దేశాలతో పోల్చడం అవివేకమని బీజేపీ మండిపడింది. అయితే పృథ్వీరాజ్ కేవలం అమెరికా దూకుడు ధోరణి హెచ్చరించడానికి మాత్రమే ఆ పదాన్ని వాడారని, ప్రధానిని ఉద్దేశపూర్వకంగా అన్నది కాదని కాంగ్రెస్ పార్టీ వర్గాలు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాయి. మరియు ట్రంప్, ప్రధాని మోడీ మధ్య వ్యక్తిగతంగా మంచి ఫ్రెండ్షిప్ ఉన్నాయని అందరికి తెలిసిందే. ఇటువంటి సమయంలో ఇలాంటి బాధ్యతాయుతమైన పదవిలోకి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చేయడం మంచి పద్ధతి కాదంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే ఇలాంటి షాకింగ్ కామెంట్స్ చేయడం వల్ల ఇరు దేశాల దౌత్య రాజకీయ సంబంధాలపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ వార్త బయటకు రాగానే సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు దీనిని రాజకీయ విమర్శగా కొట్టిపారిస్తుండగా, మరికొందరు మాత్రం విదేశీ విధానాలపై చర్చించేటప్పుడు హుందాతనం పాటించాలనేసి కొందరు నెటిజన్లు సూచించారు. పృథ్వీరాజ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, లేదా పార్టీ ఆయనపై చర్యలు తీసుకోవాలని బీజేపీతో సహా పలు ప్రజా సంఘాలు, పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని ఉన్నతమైన హోదాలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీపై వ్యాఖ్యలు చేసేటప్పుడు హుందాతనంగా ఉండాలి మరియు విదేశాల్లో దేశ ప్రతిష్టను దిగజారే విధంగా ప్రవర్తించకూడదనేసి మరికొందరు నెటిజన్లు సూచిస్తున్నారు.